హలో ఎవ్రీవన్. మనిషి సదూరంలో ఉన్న అంతరిక్షం, నక్షత్రాలు, గ్రహాల గురించి ఎన్నో రహస్యాలు తెలుసుకున్నాం. కానీ మన భూమి మీద ఉన్న ఎన్నో ప్రదేశాలు, రహస్యాలను ఇప్పటి వరకు ఛేదించలేకపోయాం. అందులో ఒక ప్రదేశమే బెర్ముడా ట్రయాంగిల్. వాయువ్య అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక ప్రాంతం బెర్ముడా ట్రయాంగిల్. దీన్నే డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా పిలుస్తారు. ఈ బెర్ముడా ట్రయాంగిల్ మీదుగా వెళ్ళే ఎన్నో విమానాలు, హెలికాప్టర్లు, ఆ ప్రాంతంలో ప్రయాణించే ఓడలు అనుమానాస్పద రీతిలో అదృశ్యమవడంతో ఇది చాలా డేంజరస్ ప్లేస్గా మారిపోయింది. ఇంచుమించుగా ఈ బెర్ముడా ట్రయాంగిల్లో 50 కంటే ఎక్కువ ఓడలు అండ్ 20 విమానాలు అదృశ్యమయ్యాయి అని రికార్డ్స్లో ఉంది. అందుకే ఈ ప్లేస్ని డేంజర్ ప్లేస్గా చెప్తున్నారు. అండ్ ఇది ఇప్పుడు మొదలైంది కాదు, కొన్ని దశాబ్దాలుగా ఇది మిస్టరీగానే కొనసాగుతుంది. అమెరికాలోని మియామి, బెర్ముడా ద్వీపాలు, ప్యూటోరికో ద్వీపాల మధ్యలో ఉండే సముద్రాన్ని బెర్ముడా ట్రయాంగిల్ అని అంటారు. ఈ ప్రదేశం గురించి మొట్టమొదటిగా 1492లో కొలంబస్ తన పుస్తకంలో ఒక సంఘటన రాశాడు. అదేంటంటే, ఈ ప్రదేశం నుండి కొలంబస్ తన నౌకలో వెళ్తున్నప్పుడు ఆకాశంలో గుర్తు తెలియని పెద్ద వెలుతురు కనిపించిందని, నౌకలోని దిక్సూచి పనిచేయడం మానేసిందని తన డైరీలో రాసుకున్నాడు. అప్పటి నుండి ఎవరికీ అంతు చిక్కకుండా ఈ ప్లేస్లో అనేక నౌకలు అండ్ విమానాలు అదృశ్యమవుతున్నాయి. అయితే మార్చి 4, 1918లో యుఎస్ఎస్ సైక్లోప్స్ అనే అమెరికా నేవీకి చెందిన ఇంధన నౌక ఈ బెర్ముడా ట్రయాంగిల్లో అదృశ్యమైంది. ఈ నౌకలో అమెరికా నేవీకి చెందిన 300 మంది సైనికులు కూడా ఉన్నారు. అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే, ఈ నౌక యొక్క కెప్టెన్ నౌక ప్రమాదంలో ఉందని ఎటువంటి రేడియో మెసేజ్లు పంపించలేదు. ఈ నౌకను సంప్రదించడానికి చేసిన అనేక కాల్స్కు నౌకలో ఉన్న ఎవరూ స్పందించలేదు. ఎవరికీ అంతుచిక్కని రీతిలో ఈ నౌక మాయమైంది. డిసెంబర్ 22, 1967లో విచ్క్రాఫ్ట్ అనే క్యాబిన్ క్రూజ్ నౌక 2 ప్రయాణికులతో బయలుదేరింది. 2 ప్రయాణికుల్లో ఒకరు చాలా అనుభవం కలిగిన నావికుడు. ఈ నౌక యొక్క స్పెషల్ ఏంటంటే, ఈ నౌకకు సముద్రంలో ఏదైనా ప్రమాదం ఎదురైతే ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలో మునిగిపోకుండా నీటిపైన తేలే విధంగా ఈ నౌకను లేటెస్ట్ టెక్నాలజీతో తయారు చేశారు. అయితే ఈ నౌక నీటిలో మునిగిపోవడం దాదాపు అసాధ్యం. ఇది కూడా ఈ బెర్ముడా ట్రయాంగిల్లో మాయమైపోయింది. ఇప్పటి వరకు ఈ నౌక యొక్క ఆనవాళ్ళు కూడా ఎవ్వరికీ దొరకలేదు. ఈ బెర్ముడా ట్రయాంగిల్లో మాయమైన నౌకలు మరియు విమానాలలో ఇవి కొన్ని మాత్రమే. ఈ ప్రదేశంలో మాయమైన అన్ని నౌకలు మరియు విమానాల గురించి చెప్పాలంటే ఒక రోజు కూడా సరిపోదు. అది డిసెంబర్ 5, 1945 అమెరికాకు చెందిన 5 టార్పిడో బాంబర్ యుద్ధ విమానాలు రొటీన్ ట్రైనింగ్ కోసం ఫ్లోరిడాలోని ఒక ఎయిర్ బేస్ నుంచి బయలుదేరాయి. వీటిని ఫ్లైట్ 19 అని పిలుస్తారు. ఇవి చాలా శక్తివంతమైన యుద్ధ విమానాలు. బయలుదేరిన కొంతసేపటికి అందులో ఒక సైనికుడు కంట్రోల్ రూమ్కు ఈరోజు కొత్తగా కనిపిస్తుంది, సముద్రం కూడా డిఫరెంట్గా కనిపిస్తుంది అని మెసేజ్ చేశాడు. అలా చేసిన కొంతసేపటికి ఫ్లైట్స్ మిస్ అయ్యాయి. వాటి కోసం పెద్ద ఎత్తున విమానాలు, ఓడలతో గాలించినా ఏమీ కనిపెట్టలేదు. వాటి శకలాలు కూడా కనిపించలేదు. అప్పటి నుంచి బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ వెలుగులోకి వచ్చింది. అసలు ఈ ప్లేస్లో నౌకలు అండ్ విమానాలు అదృశ్యం కావడం వెనుక రకరకాల కారణాలు ఉండొచ్చని కొందరు అనుమానిస్తున్నారు. బెర్ముడా ట్రయాంగిల్ ప్రకృతితో కూడిన ప్రమాదకరమైన ప్రదేశం అని, ఎప్పుడూ సముద్రపు తుఫానులు వీస్తూ ఉండడం వలన అటువైపుగా వెళ్ళిన ఎంత పెద్ద నౌకలైనా నాశనం అయిపోతున్నాయని, అండ్ ఆ ప్లేస్లో లోతుగా ఉండడం వల్ల వాటి శకలాలు కూడా దొరకడం లేదని అంటున్నారు. ఇంకొంతమంది ఆ ప్లేస్లో అట్లాంటిస్ గ్రీకు నగరం ఉంది, అది ప్రాచీన నగరం అని, కొన్ని వేల సంవత్సరాల క్రితం చాలా అభివృద్ధి చెందిన టెక్నాలజీతో ఉందని నమ్ముతున్నారు. ఆ నగరంలో ఏదో శక్తివంతమైన యంత్రం నుంచి వస్తున్న వేడి కిరణాల వల్ల అటువైపుగా వెళ్తున్న నౌకలు, విమానాలు ముక్కలైపోతున్నాయని కొంతమంది భావిస్తున్నారు. ఇంకొంతమంది అక్కడ ఏలియన్స్ ఉన్నాయని, అటువైపు వెళ్తున్న వాటిని ఏలియన్స్ మాయం చేస్తున్నాయని చెప్తున్నారు. కొందరు భూమికి ప్రత్యేక అయస్కాంత శక్తి ఉండడం వల్ల అక్కడికి వెళ్ళేసరికి దిక్సూచి పనిచేయడం లేదని, దానివల్ల దారి తప్పిపోయి సముద్రంలో మాయమైపోతున్నారని, సముద్రం కింద
వింతైన జీవులు ఉన్నాయని, అవి సముద్రంలోకి లాగేస్తున్నాయని కొందరు అన్నారు. ఇంకా కొంతమంది అక్కడ వేరే లోకాలకు తీసుకెళ్లే ద్వారం ఉందని, ఇక్కడ మాయమైనవి వేరే లోకంలో కనిపిస్తాయని, ఇలా చాలా రకాలుగా చెప్పుకొచ్చారు. కానీ ఈ ప్రదేశంలో ఎలాంటి అదృశ్య శక్తులు, ఏలియన్స్ లేవని శాస్త్రవేత్తలు తేల్చేశారు. అయితే చివరగా బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీకి ఇక్కడ ఏర్పడే షడ్భుజాకార మేఘాలే కారణమని తేల్చారు. 20 నుండి 50 మైళ్ళ విస్తీర్ణంతో గంటకు 170 మైళ్ళ వేగంతో కదిలే ఈ భారీ మేఘాలు ఎయిర్ బాంబ్ రూపంలో విరుచుకుపడటంతో నౌకలు, విమానాలు గుండ్రంగా తిరుగుతూ అవి మాయమవుతున్నాయి అని శాటిలైట్ చిత్రాల్లో ఈ విషయాన్ని గమనించినట్లు వాతావరణ శాఖ పరిశోధకులు తెలిపారు. ఈ మేఘాల నుంచి వచ్చే ఎయిర్ బాంబులు చాలా శక్తివంతమైనవని, వాతావరణ పరిస్థితులు తీవ్రంగా ఉండడం కారణంగానే ఇలాంటి మేఘాలు ఏర్పడతాయని చెప్పారు. బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ గురించి మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ. శ్రీ సాయి ఫ్యాక్ట్స్.